హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య ఏ ప్లస్ అకాడమీ. ప్రజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ ఎగ్జామ్ రాబోయే స్టూడెంట్స్ అందరికీ యూస్ అయ్యే విధంగా మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం. ముఖ్యంగా సి అండ్ డి గ్రేడ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ప్రోగ్రామ్ అనమాట. ఇందులో ఏముంటుందంటే మన టెక్స్ట్ బుక్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ని సెలెక్ట్ చేసుకొని ప్రతి దాని మీద ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అదే మోడల్లో ప్రాక్టీస్కి మీకు ఒక ప్రాబ్లం ఇవ్వడం, ఇలా మన ప్రాబ్లమ్స్ ఉంటుందన్నమాట. మొత్తం 100 వీడియోస్ ఉంటాయి, 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈరోజు డే 34, అంటే ఆల్రెడీ 33 డేస్ అయిపోయినాయి. సో ఆ 33 డేస్ వీడియోస్ కూడా అప్లోడ్ అయినాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తుంది. డే 1 నుండి 1 by 1 అన్ని వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 33, డే 35 వీడియోస్ ఉంటాయి, అక్కడ నుండి అవి చూడొచ్చు. అంటే ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో ఎండింగ్లో ఉంటుంది, ఆ నుంచి చూడొచ్చు అనమాట. ఓకేనా? సో ఈరోజు ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 34. సో ఈరోజు ప్రాబ్లం చూద్దాం. నిన్న డే 33 ఏ విధంగా అయితే సాల్వ్ చేసామో అదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం, అదే ఫార్ములాని యూస్ చేస్తాం, అదే మెథడ్లో చేస్తాము, అదే విధంగా ఉంటుంది. బట్ చిన్న చేంజ్ ఏమంటే దానిలో ఎక్స్ వాల్యూ మాత్రమే అడిగాడు, దీనిలో ఎక్స్ వై వాల్యూ అడగలేదు, రిలేషన్షిప్ అడుగుతాడు. ఓకేనా? కాబట్టి ఇది కూడా ఒక 8 మార్క్స్ అడిగే మోడలే అనమాట. వీటి అన్నిట్లోనూ ఏదో ఒకటి రావచ్చు. సో చూశారంటే చూడండి, ఫైండ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై సచ్ దట్ ద పాయింట్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వలెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ 3,6 - 3,4. సేమ్ ఇంతకుముందు డే 33లో చేసిన విధంగానే ఇక్కడ ఈ పాయింట్ పి అనుకుంటే పి అనే పాయింట్ ఏ పాయింట్ బి పాయింట్ సేమ్ డిస్టెన్స్లో ఉంది. సో సేమ్ డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములాని యూజ్ చేసి చేస్తాం. ఫస్ట్ చూడండి, వాడు ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ రాస్తాం. లెట్ ఏ పాయింట్ పి ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వడెంట్ from the point A 3,6 and B -3,4. అంటే ఏమి గివెన్ దట్ వాడు ఇచ్చింది ఏమంటే ఇక్కడ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏబిపి వాడు ఇచ్చింది. క్లియర్? సో రెండు డిస్టెన్స్ ఈక్వల్, డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి కదా. సో మనం ఏం చేద్దాం, నిన్న చేసినట్టు చేయొచ్చు, లేదా ఇంకొంచెం మార్చి అదే మెథడ్ని. సో నిన్న చెప్పిన దాని ప్రకారం ఏం చెప్పాను, ఫార్ములాని 2 times అప్లై చేయలేకపోతా అంటాము. సో దానికి తగ్గట్టు ప్రాబ్లం చేద్దామని నిన్న మెథడ్లో చెప్పాను. ఇప్పుడు దాన్ని ఇంకో రకంగా మనం చేద్దాం. ఎందుకంటే 2-3 రకాలుగా మీకు తెలిస్తేనే ఏదో ఒకటి బెటర్గా చేస్తాం. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు తంతనిగా కనుక్కుంటా, అంటే సపరేట్గా కనుక్కొని దాన్ని ఈక్వల్ చేద్దాం, కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఏం చేస్తానంటే ఫస్ట్ పిఏ కనుక్కుంటాం, ఫార్ములా అప్లై చేయొచ్చు. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ పాయింట్ ముందుంది కాబట్టి 3,6, బి పాయింట్ కింద. సో ఏమని రాయొచ్చు, ఎక్స్ పైన +3 అంటే సింబల్ మారిస్తే -3 హోల్ స్క్వేర్. ఇప్పుడు y -6 పైన సింబల్ మారిస్తే హోల్ స్క్వేర్. ఓకేనా? ఇలా పెట్టుకుంటాం. ఇప్పుడు బీపీ సేమ్ ఇప్పుడు మళ్ళీ రాయొచ్చు అనమాట ఫార్ములా సెకండ్ టైం. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, బి వచ్చి -3,4, ఏ వచ్చి
అదే పి వచ్చి ఎక్స్ కామా వై. సో ఎక్స్ ఇక్కడ -3 సింబల్ మారిస్తే +3 హోల్ స్క్వేర్ ప్లస్ వై +4 ఇచ్చాడు, సో -4 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రమ్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ. ఇది కదా వాడు ఇచ్చింది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎల్హెచ్ ఈ అంటే స్క్వేరింగ్ చేస్తే ఏం చేస్తాము, ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీపీ స్క్వేర్ కదా. సో దీని బదులు ఇది, దీని బదులు ఇది, ఓకేనా రాస్తాం. అంటే ఎక్స్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ వై -6 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ హోల్ పవర్ స్క్వేర్. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉందా, అది అన్నమాట. సో ఇది హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ హోల్ స్క్వేర్. నిన్న చెప్పింది ఏమంటే ఈ స్టెప్పులు లేకుండా డైరెక్ట్గా అప్లై చేసా, అంటే ఇక్కడ నుండి డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోయినాం ఈ ఫార్ములా గురించి రాసి. అయితే దానికన్నా ఇంకొంచెం బెటర్గా చెప్పాలన్న ఉద్దేశంతో ఆలోచిస్తే ఇలా కూడా చెప్పచ్చు, ఇలా కూడా చెప్తాను. బట్ 2 రకాలుగాను మీరు తెలుసుకోండి, ఓకేనా. అదొక మోడల్, ఇదొక మోడల్. జస్ట్ ఈ 2 స్టెప్పులు యాడ్ అవుతాయి, ఇంకేం లేదు. కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం అది చెప్పాను, ఇది చెప్తాను. సరే, ఇప్పుడు దీని నుంచి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇంకేం మిగిలింది, ఎక్స్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ వై -6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ +3 హోల్ స్క్వేర్ ప్లస్ వై -4 హోల్ స్క్వేర్. చూడండి, క్యాన్సిల్ కొట్టేసి మిగిలింది ఆడెత్తి రాసిన. సో ఇది వచ్చి ఏ -b హోల్ స్క్వేర్, ఇది కూడా ఏ -b హోల్ స్క్వేర్, ఇది a + b హోల్ స్క్వేర్. ఫార్ములా అప్లై చేసుకుందాం. మీరు ఇక్కడ ఫార్ములా రాస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. మనకి సబ్జెక్ట్ వచ్చు అన్నది ఐడెంటిఫై అవుతుంది వాళ్ళకు. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + b² + 2ab. సో ఇప్పుడు a - b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + b² - 2ab. సో ఒక్కొక్కటి అప్లై చేద్దాం. ఇది a - b అంటే రెండోది, a² + b² - 2ab కాబట్టి x² + 3² -2 × x × 3. నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఫార్ములానే కాబట్టి +y² + 6² -2 × y × 6 ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ దీనికి మాత్రం మారుతుంది పైది. సో x² + 3² + 2 × x × 3 + y² + 4². ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ కాబట్టి 2 × y × 4. సో ఇది సింప్లిఫై చేస్తే చూడండి, x² + y² -2 3 = 6x 2 6 -12y 3² అంటే 9 + 6² అంటే 36 ఈజ్ ఈక్వల్ టు ఇది x² + y² ఏడు ఉంది చూడండి. సో మళ్ళీ నెక్స్ట్ ఇది +6x -2a 4 8y +3² 9 +16. అంటే ఇక్కడ మనం ఏం చేసామంటే స్క్వేర్ ఉండే టర్మ్స్ ఒకసారి, ఎక్స్లు వైలు ఉండే టర్మ్స్ ఒకసారి, నెంబర్స్ ఉన్నవి ఒకసారి ఒక ఆర్డర్లో రాసుకున్నాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ నెంబర్స్ ఉంటే క్యాన్సిలేషన్ చేయాలి. చూడండి, ఇక్కడ x², ఇక్కడ x² క్యాన్సిల్. సరే ఎలా క్యాన్సిల్ అయింది అనే డౌట్ వస్తే చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ సైడ్కి వస్తే -x² అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక x² ఉంది. సో 2 క్యాన్సిల్. సేమ్ నెంబర్ సేమ్ కోఎఫిషియన్స్, డిఫరెంట్ సింబల్స్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. దాన్ని సింపుల్గా మనం లెఫ్ట్ రైట్ ఈక్వల్గా ఉంటే క్యాన్సిల్ కొట్టేస్తాం. ఇప్పుడు ఇది క్యాన్సిల్. నెక్స్ట్ వెంటనే ఇది క్యాన్సిల్ కొట్టకూడదు. ఇక్కడ 6x, ఇక్కడ 6x ఉంది, కానీ సింబల్స్ వేరు కాబట్టి క్యాన్సిలేషన్ కొట్టకూడదు. నెక్స్ట్ ఇక్కడ 12y ఉంటే ఇక్కడ 8y, క్యాన్సిలేషన్ కొట్టకూడదు. ఇక్కడ 9 +9 ఉంటే ఇక్కడ +9, సో క్యాన్సిలేషన్ కొట్టచ్చు. ఇంకా మిగిలిందంతా లెఫ్ట్ సైడ్కి తెద్దాం. -6x -12y
సో ఈ 6x ఈ సైడ్ వస్తే -6x, -8y ఈ సైడ్ వస్తే +8y, 16 ఈ +36 ఆ సైడ్ వెళ్తే -36. సో ఇక్కడ ఎక్స్లు చూడండి, ఈ రెండు సేమ్ సింబల్ అడిషన్ చేద్దాం. -12x, ఈ రెండు డిఫరెంట్ సింబల్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు. 12 - 4 అని 8 అంటే 4, బిగ్గెస్ట్ ఇది, దీని సింబల్ మైనస్ కాబట్టి మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఇది -20. ఇప్పుడు అన్నిట్లోనూ మైనస్ ఉంది కదా కాబట్టి క్యాన్సిలేషన్ పోద్ది. అన్నిట్లోనూ ఉండాలి. ఇక చూడండి, అన్నిట్లోనూ క్యాన్సిలేషన్ కొట్ల మొత్తం అంటే ఏం చేస్తామంటే ఆ మైనస్ని కామన్ తీస్తాం ఈ సైడు. అలాగే ఈ రెండిట్లోనూ 4 ఉందా, ఆ 4ని కామన్ తీద్దాం. 4 అంటే 4 టేబుల్ ఉంటుంది చూడండి, 4 3 0 4 1 0. సో ఇప్పుడు మైనస్ వచ్చేసింది, 12 వచ్చేసింది. 12లో 4 టేబుల్, ఎప్పుడు 4 3 0 12 కాబట్టి 3x. సో మైనస్ వచ్చేసింది, 4 వచ్చేసింది. అంటే ఇంకా ఏమి ఉంది, y ఉంది. అయితే ఉన్న మైనస్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉన్నట్టు ఈజ్ ఈక్వల్ టు దీన్ని కూడా -4 × 5గా రాస్తాం. ఇప్పుడు చూడండి, రెండు మల్టిప్లికేషన్ లెఫ్ట్ టు రైట్, లేదా దాన్ని ఈ సైడ్ పంపిస్తే /4 వస్తుంది. ఎలా చేసినా అంతే, మైనస్ మైనస్ క్యాన్సిల్, 4 4 క్యాన్సిల్. సో ఏమొస్తుంది, 3x + y ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఆన్సర్. రిలేషన్షిప్ రాసేస్తే సరిపోద్ది. దేర్ఫోర్ ది రిలేషన్ బిట్వీన్ x and y ఈజ్ 3x + y ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ప్రాబ్లం. చూడండి, చాలా సింపుల్. జస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ జాగ్రత్తగా చేసుకుంటే సరిపోద్ది. ఇది రేర్, ఇది కూడా అడిగేది, బట్ నేర్చుకుంటే బెటరు. ఓకేనా, రాసుకోండి. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాను. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చూడండి. ఏమి, ఫైండ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ x and y such that the point x, y, the equivalent distance from the point 7, 1, 3, 5 యాజ్ ఇట్ ఈస్. ఇదే మోడల్, జస్ట్ వాల్యూస్ మొత్తం మారింది. ఏ స్టెప్ మార్చాల్సిన పనిలే, మొత్తం సిమిలర్గా అదే మోడల్లో చేసేస్తాం. జస్ట్ ఇక్కడ a + b × a - b చేశాం కదా, ఆ ఫార్ములాస్ అవే వస్తాయి, బట్ వాల్యూస్ మారుతాయి అంతే. ఓకే, చూడండి, ఇక్కడ 3, 6 ఉంటే అది 7, 1 అయింది. ఇక్కడ -3, 4 ఉంటే ఇక్కడ ఏముంది, 3, 5. ఇక్కడైతే a - b² a + b² ఫార్ములా కూడా వాడం. ఓకేనా, బట్ రెండు యూజ్ చేయడం తెలుసుకోండి మీరు. సరే, ఈరోజు ఈ ప్రాక్టీస్ ప్రాబ్లం చేయండి. ఓకేనా, నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం అన్ని చాప్టర్స్లో నుండి ఇంపార్టెంట్ మోడల్స్ని గ్యాదర్ చేసుకొని వాటి మీదే వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇలా ఎప్పటి వరకు, మీ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు వీడియోస్ అప్లోడ్ అవుతాయి. అంటే ఈరోజు 34 డే. సో ఇంకా 66 వీడియోస్ వస్తాయి. అంటే 66 డేస్ ఉంటాయి కదా మీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి. సో 66 వీడియోస్ వస్తాయి. అవన్నీ ఎప్పుడు వస్తాయి, మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా నేను చెప్పిన ఈ ప్రాబ్లం మీకు బాగా అర్థమై ఉంటే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.